నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. కావ్య అభ్యర్థిత్వం ప్రకటనతో టీడీపీ కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. కావలి నియోజకవర్గం ప్రజలు ప్రతి ఆకాంక్షను నెరవేరుస్తారంటున్న కావ్య కృష్ణారెడ్డితో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల జాబితా తొలి జాబితాలో ఈరోజు కావలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కావ్య కృష్ణారెడ్డి గారి పేరు అనౌన్స్ అయింది. ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు మన ముందున్నారు. అంటే ఏ రకంగా ఈరోజు ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో జన్మించి ఒక విద్యావేత్తగా ఈరోజు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతూ ఈరోజు ఒక ఎంపీపీ స్థాయి నుండి ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జిగా అలాగే నియోజకవర్గ అభ్యర్థిగా ఈరోజు ఒక టీడీపీ లాంటి బలమైనటువంటి పార్టీకి ఎన్నికయ్యారు. ఈరోజు వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఈరోజు ఆయనతో ఉన్నాం మనం. ఈరోజు అది తెలుసుకున్నాం. సార్, ఈరోజు మీరు టీడీపీ లాంటి బలమైనటువంటి పార్టీకి అభ్యర్థిగా అయ్యారు. ఒక చిన్న కుటుంబంలో జన్మించారు, సామాన్యమైన కుటుంబంలో జన్మించారు. అలాగే మీరు విద్యావేత్తగా కూడా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. ఇప్పుడు చూస్తేనేమో ఏకంగా అంటే మీరు సొసైటీ అధ్యక్షుడు కాడి నుంచి కూడా ఈరోజు ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థి. ఎలా అనిపిస్తుంది మీకు? ఈ రోజున నేను పేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ నిరంతరం ప్రజలతో మమేకమైనటువంటి విధానం, పేదవాళ్ళని హక్కును చేర్చుకున్న విధానం, వ్యవసాయం చేస్తూ అందరితో కలుపుకునే విధానం, తర్వాత వ్యాపారాల్లో వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ ఈరోజు స్థానికంగానే కావల్లో ఉండడం, అన్ని సందర్భాలను దృష్టిలో పెట్టుకుని మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారు, మా సంకీర్ణ ప్రభుత్వానికి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసి నన్ను ఈ రోజున తెలుగుదేశం తరఫున కావలికి సీటు కేటాయించడం, ఆ సీటు నాకు ఇవ్వడం కూడా జరిగింది. ఈ సందర్భంగా వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 40 సంవత్సరాల నుంచి కావల్లో నివసిస్తూ పేద బడుగు బలహీన వర్గాలతో మమేకం అవుతూ ప్రతి ఒక్కరికి చేతనంత సహాయాలు చేస్తూ ఉన్న తరుణంలో నేను 2005లో జల్దింగి సొసైటీ అధ్యక్షులుగా, 2006లో మండల అధ్యక్షుడిగా ఎన్నిక కావటం జరిగింది. రాజకీయ నేపథ్యం నుంచి ఉన్నాను కాబట్టి ప్రజలకు అండదండలు అందించే దాంట్లో కావ్య కృష్ణారెడ్డి ముందు ఉంటాడు. అలాగే మీరు సుదీర్ఘ కాలంగా కూడా కావలి నియోజకవర్గం ఉంటున్నారు. అంటే ఉమ్మడి కావలి నియోజకవర్గం ఉన్నప్పుడు మీరు జల్దింకి మండలంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, కావలి గురించి కూడా మీకు బాగా తెలుసు. అలాగే ప్రధానమైనటువంటి సమస్య ఈరోజు కావలికి తాగునీరు సమస్య ఉంది. ఈ తాగునీరు సమస్యకి శాశ్వత పరిష్కారంగా గతంలో ఏదైతే అమృత పథకం ద్వారా పనులు చేపట్టారో 60% పనులు పూర్తిని ఇప్పుడు మనుగున పడినటువంటి పరిస్థితి. దీనికి మీరు ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్ళబోతున్నారు? సామాన్యమైనటువంటి పేదలు ఏదైతే బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి ప్రాంతాల్లో తాగునీరు సమస్య ఉంది. దీనికి కావ్య కృష్ణారెడ్డి ఏ రకమైనటువంటి భరోసా ఇవ్వబోతున్నారా ఆ వర్గాలకి? ముఖ్యంగా కావలి లాటరైట్ స్టోన్ ఉండే ప్రాంతం కాబట్టి ఇక్కడ అడుగంటిన నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నీళ్ల ఇబ్బంది, డ్రింకింగ్ వాటర్ సమస్య అనాదిగా ఎక్కువగానే ఉంది. దాని ధర్మిల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఏర్పాటు చేయడం, దాని మీద 0.3 TMC వాటర్ అలొకేషన్ కూడా జరిగింది. అయితే ఈరోజు కావలి అది అలొకేషన్ నాటికి కావలి పాపులేషన్ 50,000 మంది, ఈరోజు కావలి పాపులేషన్ 150,000 మంది. పాపులేషన్కి తగ్గట్టుగా కావలిలో డ్రింకింగ్ వాటర్ సిస్టాన్ని ఈ పాలకులు ఎవరు కూడా దాన్ని అభివృద్ధి పరిచినటువంటి దాఖలాలు లేవు. ఎప్పుడో 1987లో నామకరణం చేసినటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉందే తప్ప ఇప్పటి వరకు కూడా పాపులేషన్ బేస్ మీద వాటర్ సప్లై చేసే దాంట్లో ఒక అన్యాయం జరిగింది. తప్పకుండా నాకు దాని మీద ఒక అవగాహన ఉంది. కావలిలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాలన్నీ కూడా ఈ రోజు కూడా నీళ్లు రావటం లేదు. అందరూ కూడా రోజుకి 2 రోజులకు ఒకసారి ఒక అరగంట గంట నీళ్లు ఇస్తున్నారు. ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే మీరు రైతు బిడ్డగా చెప్తున్నారు, రైతాంగం గురించి ఆలోచనలు సమస్యలు నాకు పూర్తిగా అవగాహన ఉందంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఏదైతే కావలి నియోజకవర్గానికి సంబంధించి వరదాయన లాంటి డిఎం ఛానల్, డిఆర్ ఛానల్ ఈ రోజు మరుగున పడిపోయింది. దగ్గర 3 మండలాలు మీ ప్రాంతానికి సంబంధించి, మీ పురిటిగడ్డ జల్దింక మండలానికి కూడా దాని బెనిఫిట్ కూడా ఉంది. దీనిపై ఏ రకమైన కార్యాచరణతో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? వాటర్ మేనేజ్మెంట్ అనేది కావలి నియోజకవర్గం ఏఎంఎల్ఏకి దీని మీద అవగాహన లేనందువల్ల ఈ రోజు ఇవన్నీ కూడా మరుగున పడినాయి. వాటర్ మేనేజ్మెంట్ అవగాహన లేదు. ఇలా స్వశక్తితో సంపాదన మీద ఆలోచన ఉందే తప్ప వాటర్ మేనేజ్మెంట్ అవగాహన లేని ఎమ్మెల్యేని ఇక్కడ ప్రజలు గెలిపించుకోనున్నారు. ముఖ్యంగా ఎప్పుడో 1985లోనే డిఎం ఛానల్ తవ్వటం జరిగింది. అప్పుడున్నటువంటి మిషనరీ లోపాల వల్ల అప్పట్లో అది ఆగిపోయింది. తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ దానికి అమౌంట్లు కూడా మంజూరు చేశారు. అయితే దానికి బిల్లులు ఈ గవర్నమెంట్ బిల్లులు సక్రమంగా ఇవ్వనందువల్ల ఇంకా కూడా మరమ్మతులు, దాని రిపేర్లు అన్ని కూడా ఆగిపోయినాయి. తప్పకుండా డిఎం ఛానల్ అంటే కనిగిరి రిజర్వాయర్ నుంచి డిఎం ఛానల్ ముంగమూరు వరకు ఆ కాలం ద్వారా నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఆ డిఎం ఛానల్ మీద వచ్చేటువంటి వాటర్ అంతా కూడా కావల కాలం మీద ఇవ్వటం జరుగుతుంది. అందువల్ల కావలకు నీళ్లు రావడంలో చాలా ఇబ్బందిగా ఉంది.
సంగం రిజర్వాయర్ నుంచి రావాల్సినటువంటి కనిగిరి రిజర్వాయర్కి వచ్చే వాటర్లో మా వాటర్ను మేము తీసుకొని డిఎం ఛానల్ ద్వారా తుమ్మలపెంట చెరువు దాకా నీళ్లు తీసుకురావడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు సామాజిక మాధ్యమాల్లో కావ్య కృష్ణారెడ్డిని ఒక రౌడీగా, ఒక దౌర్జన్యకారుడిగా, ఒక దుర్మార్గుడిగా చిత్రీకరిస్తూ కూడా పెద్ద ఎత్తున కూడా ఈ రోజు ప్రచారం చేస్తున్న పరిస్థితి. దీనిపై కావ్య కృష్ణారెడ్డి ఏ రకంగా స్పందిస్తారు? కృష్ణారెడ్డి అనే వ్యక్తి 3 నెలల వరకు రౌడీ కాదు, దుర్మార్గుడు కాదు, దుష్టుడు కాదు, లోకల్ కప్పులు ఎగ్గొట్టినోడు కాదు, అన్ని అరాచకాలు చేసినోడు కాదు, ప్యాకాట ఆడినోడు కాదు, ఇంకా ఇతర వ్యక్తులు కాదు. కానీ ఈ రోజు కావ్య కృష్ణారెడ్డికి చేసిందల్లా ఏంటంటే కావలి ప్రజలు హక్కును చేర్చుకున్నారు. కావలి ప్రజలు తండోపతండలుగా దీవించడానికి పోతున్నారు. కావలి అతని విజయాన్ని కాంక్షిస్తున్నారు. కాబట్టి వాళ్ళల్లో ఏదో ఒక అనుమాన బీజాలు నాటాలని ఏదో చేసేది ఓన్లీ కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారే. ఆయన సృష్టించిన సృష్టిలో ఆయన మానస పుత్రికలైనటువంటి కొంతమంది పత్రికలని, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ని క్రియేట్ చేసి అవన్నీ ఆయన క్రియేట్ చేసినయే. ఆ చేసిన వాటిలో తప్ప ఒక్కటే చెప్తున్నా, కావ్య కృష్ణారెడ్డి తెల్ల సొక్కా తప్ప ఇప్పటికి ఏ సొక్కా వేసుకోలేదు. నేను రాజకీయాల్లోకి వచ్చిన రోజు ఇప్పటి వరకు నా ఒంటి మీద తెల్ల సొక్కా రోజుకు ఒక డ్రెస్ వేసే కాదు కావ్య కృష్ణారెడ్డి. సింపుల్ గా బతికే వ్యక్తి, నిడారంబర జీవితాన్ని అనుభవించే వ్యక్తి, ఎంత ఆర్థిక స్తోమతలు ఉన్నప్పటికీ కూడా ప్రజలతో మమేకమైన వ్యక్తి, పేదవాళ్ళ పక్కన కూర్చొని ఆప్యాయంగా పలకరించే వ్యక్తి. కృష్ణారెడ్డి ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి మాట్లాడతాడు తప్ప నిలబెట్టి మాట్లాడాడు కాదు. అన్నీ వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈయన విమర్శించడానికి ఏమీ లేనప్పుడు నిరుపయోగమైనటువంటి నిరాధారమైనటువంటి నిందలు వేయటానికి కంకణం కట్టుకొని ప్రతాప్ రెడ్డి చేసే ఆలోచనలు తప్ప నా మీద ఈ రోజు వరకు ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో కేసులు లేవు, నేను పెట్టిన దాఖలాలు లేవు, నేను పెట్టించుకున్న దాఖలాలు లేవు. ఎటువంటి కృష్ణారెడ్డిని బూతులు తిట్టినా సర్దుకొని పోతాడే తప్ప నాలో ఒక వివేకానందుడు ఆశయాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ప్రతాప్ రెడ్డి జిమ్మిక్కలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ప్రజలు నిన్ను దీవిస్తారో నన్ను దీవిస్తారో కూడా తెలుస్తుంది. తప్పకుండా నాకు నమ్మకం ఉంది, కావాలి ప్రజలు నన్ను హక్కును చేర్చుకుంటారు. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు కావలి నియోజకవర్గానికి సంబంధించి అన్ని సమస్యల మీద, ఏదైతే రైతుల సమస్యలు కానీ, తాగునీరు కానీ, అలాగే అన్ని సమస్యల మీద తనకి పూర్తి అవగాహన ఉందంటూ కావ్య కృష్ణారెడ్డి తెలియజేసిన పరిస్థితి. రాబోయే రోజుల్లో ప్రతాప్ రెడ్డి నేను ఖచ్చితంగా కూడా ఈ ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటా, ప్రజల ఆశీస్సు నాకు ఉందంటూ కూడా కావ్య కృష్ణారెడ్డి తెలియజేసిన పరిస్థితి. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, కావలి నుండి.